వీడికంటే తెలీదు ఒక డాక్టర్ గా అమ్మాయికి వర్జిన్ టెస్ట్ అనేదే ఉండదని నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? ఛ! ఇలాంటిది ఒకటి జరిగితే అమ్మాయి వర్జిన్ కాదని మీ అపోహ కదా? మీకే కాదు, మన చుట్టూ ఉన్న ఎంతో మంది అపోహ ఇదే. ఇది ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. మీరందరూ అనుకుంటుంది ఉండేదిలా. దాని పేరు హైమన్. ఇదొక మ్యూకోసెల్ టిష్యూ. కొందరికి ఈ స్ట్రెచబిలిటీ కంఫర్ట్ గా ఉంటుంది, కొందరికి అస్సలు ఉండదు. స్ట్రెచబిలిటీ లేకపోవడం వల్ల ఏ చిన్న ఫోర్స్ కైనా ఆ హైమన్ టిష్యూ డ్యామేజ్ అయి బ్లడ్ రావడం జరుగుతుంది. అదే మీరందరూ వర్జినిటీ అని అనుకుంటారు. వీడికంటే తెలీదు ఒక డాక్టర్ గా అమ్మాయికి వర్జిన్ టెస్ట్ అనేదే ఉండదని నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? ఛ! ఇలాంటిది ఒకటి జరిగితే అమ్మాయి వర్జిన్ కాదని మీ అపోహ కదా? మీకే కాదు, మన చుట్టూ ఉన్న ఎంతో మంది అపోహ ఇదే. ఇది ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. మీరందరూ అనుకుంటుంది ఉండేదిలా. దాని పేరు హైమన్. ఇదొక మ్యూకోసెల్ టిష్యూ. కొందరికి ఈ స్ట్రెచబిలిటీ కంఫర్ట్ గా ఉంటుంది, కొందరికి అస్సలు ఉండదు. స్ట్రెచబిలిటీ లేకపోవడం వల్ల ఏ చిన్న ఫోర్స్ కైనా ఆ హైమన్ టిష్యూ డ్యామేజ్ అయి బ్లడ్ రావడం జరుగుతుంది. అదే మీరందరూ వర్జినిటీ అని అనుకుంటారు. వీడికంటే తెలీదు ఒక డాక్టర్ గా అమ్మాయికి వర్జిన్ టెస్ట్ అనేదే ఉండదని నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? ఛ! ఇలాంటిది ఒకటి జరిగితే అమ్మాయి వర్జిన్ కాదని మీ అపోహ కదా? మీకే కాదు, మన చుట్టూ ఉన్న ఎంతో మంది అపోహ ఇదే. ఇది ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. మీరందరూ అనుకుంటుంది ఉండేదిలా. దాని పేరు హైమన్. ఇదొక మ్యూకోసెల్ టిష్యూ. కొందరికి ఈ స్ట్రెచబిలిటీ కంఫర్ట్ గా ఉంటుంది, కొందరికి అస్సలు ఉండదు. స్ట్రెచబిలిటీ లేకపోవడం వల్ల ఏ చిన్న ఫోర్స్ కైనా ఆ హైమన్ టిష్యూ డ్యామేజ్ అయి బ్లడ్ రావడం జరుగుతుంది. అదే మీరందరూ వర్జినిటీ అని అనుకుంటారు. వీడికంటే తెలీదు ఒక డాక్టర్ గా అమ్మాయికి వర్జిన్ టెస్ట్ అనేదే ఉండదని నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? ఛ! ఇలాంటిది ఒకటి జరిగితే అమ్మాయి వర్జిన్ కాదని మీ అపోహ కదా? మీకే కాదు, మన చుట్టూ ఉన్న ఎంతో మంది అపోహ ఇదే. ఇది ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. మీరందరూ అనుకుంటుంది ఉండేదిలా. దాని పేరు హైమన్. ఇదొక మ్యూకోసెల్ టిష్యూ. కొందరికి ఈ స్ట్రెచబిలిటీ కంఫర్ట్